చేసిన మన జిల్లా కలెక్టర్ గారితో పాటుగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నన్ నయీం అస్మి ఐపీఎస్ గారికి కూడా సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఇది హుక్కుకి తగిలిపోతుంది ఇది. ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే తరలి వచ్చిన మహిళలకు, బాలికలకు, అలాగే ఇంత ఘనంగా సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా మరి ఆయన కూడా ఎక్కడో ఆచరణ నుంచి ఉదయాన్నే వచ్చి వయసులో మా అందరికన్నా పెద్ద అయినా ముందుండి ఆయన ఆపడం చాలా కష్టమైంది. అంటే మహిళలంటే ఆయనకున్న గౌరవాన్ని తన నడక ద్వారా చూపెట్టారు పెద్దలు సత్యనారాయణ గారు. ఇంకా ఈ ఆర్గనైజేషన్కి ఎవరెవరు సహకరించారు ఈ గొప్ప ఈవెంట్కి అన్నది కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సరే ఆయనకి మహిళలంటే ఎనలేని గౌరవం. నిన్న ప్రతి జిల్లా మంత్రిని కూడా ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళాలి అని ఆయన నిర్దేశించారు. అంటే మన జిల్లా మంత్రి గారికి 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒకే సమయంలో మరి 2 జిల్లాల్లో ఉండలేరు కనుక మీరు ఆ జిల్లాలో ఉండండి, ఇక్కడ మాకు కేంద్ర మంత్రి గారు ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారు, మేమందరం చూసుకుంటామని చెప్పి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన రాలేదు. ప్రతి చోట దీని ఇంపార్టెన్స్ గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మహిళల పట్ల, మహిళా సాధికారత పట్ల ఆయనకున్న గౌరవాన్ని మాటలతో కాకుండా తన చేతలతో ఈరోజు ఆయన కూడా మార్కాపురం వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది. మహిళలకు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చివరిగా ఎంత ఉత్సాహంగా ఇదే కాదు ప్రాంగణం, ఆ లోపల ప్రాంగణం అంతా కూడా మహిళలతో నిండి ఉంది. ఇలాగే మహిళా దినోత్సవం కొద్ది రోజుల్లో కనుమరుగై పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా. మహిళలదే సాధికారత రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి, మీరు అన్నిటిలోనూ మాకన్నా ఎక్కువే, ఎందులోనూ తక్కువ కాదన్నది నిజమైనప్పటికీ ఇంకా నిరూపించవలసిన అవసరం ఉంది కనుక మీరు అలా ముందుకెళ్ళిపోండి, మేము వెనక్కి ఉంటాం. థ్యాంక్ యూ. మహిళల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడున్న మహిళలకు ఒక గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ముందు నుండి నడిపించిన మన గౌరవనీయులు పెద్దలు మన డిప్యూటీ స్పీకర్ కర్నూలు రఘురామరాజు గారికి, ఎమ్మెల్సీ గారు గురుమూర్తి గారికి,
గౌరవనీయులు పెద్దలు సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారికి, ఆచంట ఎమ్మెల్యే గారు పితాని సత్యనారాయణ గారికి, గురుమూర్తి గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఆర్గనైజ్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత డిఆర్డిఏ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అంతా కూడా ఉండి ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి అంతా ఒక క్రమబద్ధంగా వచ్చేదానికి హెల్ప్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కి, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కాదు అనే దానికి మేము ఉన్నామని చెప్పేసి లైన్స్ క్లబ్ నుంచి కృష్ణరాజు గారు, మహేష్ గారు, తర్వాత అల్లూరు సీతారామరాజు సేవా సమితి సుబ్రాజు గారు, ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రజలను ఉద్దేశించి ఒకసారి కార్యక్రమం గురించి రఘురామరాజు గారిని ఒక నిమిషం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఇందులో